మనకి మనకి ఉండాల్సిన స్కిల్స్ ఏంటి? ఈ రోజు అంతా కూడా ఓవరాల్ ఇంట్రడక్షన్ అనమాట. ఓకే, టుమారో నుంచి మళ్ళీ ఇన్ డెప్త్ గా అలా వెళ్ళిపోతా ఉంటాం. సో ఓకే, ఎస్ఏపి కన్సల్టెంట్ అవ్వటానికి నీకు ఉండాల్సిన స్కిల్ సెట్ ఏంటి? స్కిల్ సెట్ ఏంటి అంటే ఫస్ట్ నేను ఏం చెప్తానంటే, సో బిజినెస్ ప్రాసెస్ మీద ఫుల్ కమాండ్ ఉండాలి. సో బిజినెస్ ప్రాసెస్ అంటే ఏం చెప్పాను నేను? బిజినెస్ ప్రాసెస్ అంటే ఏం చెప్పాను? నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్, బిజినెస్ ఎన్ని కంపెనీ కోడ్స్ ఉన్నాయి అంటే క్లయింట్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. క్లయింట్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ యాజ్ ఈస్ అంటాం. యాజ్ ఈస్ అంటే క్లయింట్ సంబంధించిన క్లయింట్ కి ఎలాంటి స్కిల్ సెట్, క్లయింట్ మనకి ఏం బిజినెస్ అంటే ఏం బిజినెస్ చేస్తాడు అనే దాని మీద నాలెడ్జ్ ఉండాలి. అంటే P2P, OTC, R2R మీద నాలెడ్జ్ ఉండాలి. అప్రూవల్ ప్రాసెస్ ఏంటి, క్లయింట్ దగ్గర అప్రూవల్స్ ఏముంటాయి. ఓకే, P2P, R2R, OTC బిజినెస్ ప్రాసెస్ అంటే ఇంక్లూడింగ్ ఎన్ని ప్లాంట్స్, ఎన్ని కంపెనీ కోడ్స్, ఎన్ని ఆపరేటింగ్ కన్సర్న్స్, ఎన్ని కంట్రోలింగ్ ఏరియాస్. ఓకే, ఆర్గనైజేషన్ యూనిట్స్ మీద కమాండ్ ఉండాలి. అలాగే ఆర్గనైజేషన్ యూనిట్స్ అంటే ఏంటంటే బిజినెస్ ఏరియా, కంపెనీ కోడ్స్, క్రెడిట్ కంట్రోల్ ఏరియాస్, కంట్రోలింగ్ ఏరియా. ఓకే, ఇలాంటివన్నీ చెప్తాను. మళ్ళీ ఊరికే చెప్తున్నాను ఉజ్జాయింపుగా రికార్డ్ అవుతుంది కాబట్టి. సో అలాగే మనకి ఏం కొంటాడు, ఏ మెటీరియల్స్ ఉన్నాయి, ఏ మెటీరియల్ టైప్స్ ఉన్నాయి, ఏం అమ్ముతాడు, ఏ మెటీరియల్స్ అమ్ముతాడు, ఆ క్లయింట్ అమ్మే ప్రాసెస్ ఏంటి, కొనుక్కునే ప్రాసెస్ ఏంటి, ఎవరి దగ్గర కొంటాడు, ఆ వెండర్స్ ఎవరు, ఇంటర్నల్ వెండర్సా, ఎక్స్టర్నల్ వెండర్సా. సో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఇంటర్నల్ చేస్తారా లేకపోతే థర్డ్ పార్టీస్ ని కాంటాక్ట్ అయి చేపిస్తారా, అసెంబ్లీస్ కొన్ని థర్డ్ పార్టీతో ఫినిష్ ప్రోడక్ట్ చేయిస్తారా. ఇలా బిజినెస్ ప్రాసెస్, ఒక్కొక్క బిజినెస్ అంటే ఒక్కొక్క ఇండస్ట్రీ ఒక్కొక్క బిజినెస్ ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి మీరు 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 జాయిన్ అయిన ఇండస్ట్రీ ఏంటి, క్లయింట్ ఇండస్ట్రీ ఏంటి, క్లయింట్ దాని మొత్తం కూడా మీకు తెలిసి ఉండాలి. అంటే మినిమం నాలెడ్జ్ అంటే మినిమం ఉండాలి, ఐడియా ఉండాలి. సో కాబట్టి రేపు పొద్దున బిజినెస్ ప్రాసెస్ మీద ఫుల్ కమాండ్ ఉండాలి. సో బిజినెస్ ప్రాసెస్ మీద ఫుల్ కమాండ్ ఉండాలండి. బిజినెస్ ప్రాసెస్ మీద కమాండ్ ఉండాలి. అండ్ టెక్నికల్లీ సౌండ్ ఎక్స్పీరియన్స్ అని ఎస్ఏపి ఎట్లా పెట్టాలండి? లక్షారెడ్డి. సో టెక్నికల్లీ సౌండ్ ఎక్స్పీరియన్స్, సౌండ్ నాలెడ్జ్ అని ఎస్ఏపి. నాలెడ్జ్ కాదు కావాల్సింది ఇక్కడ, ఎక్స్పీరియన్స్ కావాలి. ఎక్స్పీరియన్స్. ఓకే, ఎక్స్పీరియన్స్ ఈస్ డిఫరెంట్, నాలెడ్జ్ ఈస్ డిఫరెంట్. అవునా కదా? అగ్రీ ఆర్ నాట్? రెండు సేమా? నాలెడ్జ్ ఈస్ డిఫరెంట్ దాన్ ఎక్స్పీరియన్స్. ట్రూ ఆర్ ఫాల్స్? రైట్ ఆర్ రాంగ్? నాలెడ్జ్ వేరు, ఎక్స్పీరియన్స్ వేరు. లేదు, నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ రెండు సేమా. నాలెడ్జ్ ఎలా వస్తుంది? బుక్స్ చదువుకుంటే నాలెడ్జ్ వస్తుంది. ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుంది? ఆఫీస్కి వెళ్ళి తర్వాత అంటే ఎక్స్పీరియన్స్ వస్తుంది. అన్నా కదా? కాబట్టి ఎక్స్పీరియన్స్ అంటే ఎక్స్పీరియన్స్ వచ్చింది తినాలి కాబట్టి గుర్తుండిపోతుంది. బుక్ చదివితే గుర్తుండదు, అంత గుర్తుండదు. బుకిష్ నాలెడ్జ్ వేరు, ప్రాక్టికల్ గా సిస్టమ్ లో రియల్ టైం సర్వర్స్ మీద పనిచేసింది వేరు. అందుకే చెప్పేది రియల్ టైం కన్సల్టెన్స్ దగ్గర నేర్చుకోండి బాబులారా అని చెప్పేది. చాలా మంది తెలియక 5,000కి 10,000కి అని చెప్పి జాయిన్ అయిపోతారు ఫేక్ ట్రైనర్స్ దగ్గర. వాళ్ళు యూట్యూబ్ లో వీడియో కాపీ కొట్టి చెప్తున్నారు. దాని మూలంగా ఎటువంటి ఉపయోగం ఉంటుంది? ఉండదు. ఓకే, కాబట్టి సో మీకు టెక్నికల్ గా సౌండ్ ఎక్స్పీరియన్స్ ఎస్ఏపి మీద ఫుల్ కమాండ్ ఉండాలండి. ఫుల్ కమాండ్ ఉండాలి. బిజినెస్ ప్రాసెస్ మీద ఫుల్ కమాండ్ ఉండాలి. సో అలాగే మీకు ఏంటంటే కాన్ఫిగరేషన్ మీద పట్టు ఉండాలి, గ్రిప్. కమాండ్ కాన్ఫిగరేషన్ మీద కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి. సో అలాగే అంటే ఒక ఎస్ఏపి కన్సల్టెంట్ అయ్యాలంటే ఈ ఏరియాస్ మీద ఉండాలి. టెస్టింగ్ నాలెడ్జ్ ఉండాలి. టెస్టింగ్ నాలెడ్జ్ అంటే ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాగే డేటా మైగ్రేషన్ మీద కమాండ్ ఉండాలి. సో డేటా మైగ్రేషన్, ఈ వర్డ్స్ అనేది గుర్తుపెట్టుకోండి, మళ్ళీ వస్తాయి. డేటా మైగ్రేషన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అంటే ఈ ఊరికే మన ఎస్ఏపి కన్సల్టెంట్ అవ్వలేం. ట్రబుల్ షూటింగ్, సో ట్రబుల్ షూటింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలంటే ఇష్యూస్ ని సాల్వ్ చేయటం. సో ప్రోయాక్టివ్ మైండ్ అంటే అడ్వాన్స్ గా ఆలోచించాలి. ఓకే, R&D తెలియాలి. R&D అంటే రీసెర్చ్ ఓరియంటెడ్ అయి ఉండాలి. అంటే మీ మైండ్ సెట్ రీసెర్చ్ ఓరియంటెడ్, ఇన్వెస్టిగేషన్. అంతేగాని 16 మెసేజ్లు పెట్టి ఇబ్బంది పెట్టకూడదు. ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మెసేజ్ పెట్టాలి, పెట్టేప్పుడు. సో కాబట్టి బిజినెస్ ప్రాసెస్
టెక్నికల్లీ సౌండ్ నాలెడ్జ్ ఆర్ సౌండ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, కాన్ఫిగరేషన్ మీద ఫుల్ కమాండ్ ఉండాలి, అలాగే టెస్టింగ్ మీద ఫుల్ కమాండ్ ఉండాలి, డేటా మైగ్రేషన్ యాక్టివిటీస్ మీద ఉండాలి, అలాగే ట్రబుల్ షూటింగ్ మీద స్కిల్ సెట్ ఉండాలి, ప్రోయాక్టివ్ మైండ్ అయి ఉండాలి, అలాగే R&D చేయగలిగి ఉండాలి. అలాగే మనకి అద్భుతమైన కమ్యూనికేషన్ ఉండాలి. అర్థమైందా? అద్భుతమైన కమ్యూనికేషన్ అంటే ఇక్కడ మనకి ఎవరికి లేదు, కానీ చెప్పుకోవాలి కాబట్టి ఇవన్నీ ఉండాలి అని చెప్తాం మామూలుగా. సో భయపడిపోయి పారిపోద్ది, ఏమి నాకు లేవు కదా సార్, నాకు వెళ్ళిపోతున్నాను అని చెప్పి వస్తాయి. ఆటోమేటిక్ కోర్స్ అయ్యే లోపల అన్ని మెల్లమెల్లగా వస్తాయి. ఊరికే అన్ని రావు. సైకిల్ తొక్కేటప్పుడు వచ్చింది నా సైకిల్ ఫస్ట్ కింద అటు ఇటు పడతా ఉంటాం, అవునా కదా? పడినప్పుడు తెలుస్తుంది, దెబ్బ తగిలినప్పుడు ఇలా తొక్కకూడదు అని, అప్పుడు తెలుస్తుంది, మెల్లమెల్లగా వస్తాయి అన్ని. ఓకేనా? సో ఇవన్నీ మనకు కూడా రావు ఫస్ట్ లో, తర్వాత వచ్చినాయి. సో కాబట్టి మీకు అన్నిటికంటే ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అంటే ఏంటి? సో రిక్వైర్మెంట్, క్లయింట్ దగ్గర ఉన్న రిక్వైర్మెంట్ ని గ్యాదర్ చేసే స్కిల్ సెట్ ఉండాలి మీ దగ్గర. అలాగే మనం డాక్యుమెంటేషన్ రెడీ చేసే స్కిల్ సెట్ ఉండాలి. సో డాక్యుమెంటేషన్ ప్రిపరేషన్ చేయగలిగే పొటెన్షియల్ ఉండాలి. ఓన్ డాక్యుమెంటేషన్, సార్ పొద్దున మెటీరియల్ పంపించండి, మెటీరియల్ డాక్యుమెంట్ రెడీ చేయాలి. మనం కూడా డాక్యుమెంట్ రెడీ చేయాలి. అర్థమైందా? సో డాక్యుమెంట్ రెడీ చేసే స్కిల్ సెట్ ఉండాలి. ఓకే, సో మరి ఇంకా కమ్యూనికేషన్ అయిపోయింది, సాఫ్ట్ స్కిల్స్, హార్డ్ స్కిల్స్. సో ఇవన్నీ చెప్తున్నా, అన్ని స్కిల్స్ యాడ్ చేస్తున్నా ఊరికే. సో కాబట్టి ఈ స్కిల్స్ ఉండాలి. ఇంకేమన్నా స్కిల్స్ అయినా మర్చిపోయామండి? బిజినెస్ ప్రాసెస్ ఉండాలి, అంటే ఎండ్ యూజర్ ఎక్స్పీరియన్స్, ఎండ్ యూజర్ నాలెడ్జ్ ఉండాలి, లేదా ఎండ్ యూజర్ ఎక్స్పీరియన్స్ లేదా ఆ నాలెడ్జ్ ఉన్నా పర్లేదు, ఎండ్ యూజర్తో నాలెడ్జ్ ఉంటే పర్లేదు. ఓకే, సో కాబట్టి మినిమం మనకి సో ఈ కైండ్ ఆఫ్ స్కిల్ సెట్ మనం ఉన్నట్లయితే SAP కన్సల్టెంట్ కింద మినిమం ప్యాకేజ్ 10 లక్షలు పట్టుకొని వెళ్ళిపోవచ్చు. 4+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. 4+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మినిమం 10 lakhs ప్యాకేజ్ పట్టుకుని వెళ్ళిపోవచ్చు. అర్థమవుతుందా లేదా? ఓకేనా? వాట్ మై పాయింట్? ఓకే, సో ఇది ప్రస్తుతానికి ఉండే డీటెయిల్స్ అన్నమాట. ఓకే, బిజినెస్ ప్రాసెస్ టెక్నికల్ గా సౌండ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, కాన్ఫిగరేషన్ ఉండాలి, టెస్టింగ్ ఉండాలి, డేటా మైగ్రేషన్ ఉండాలి, ట్రబుల్ షూటింగ్ ఎక్స్పీరియన్స్, ప్రోయాక్టివ్ మైండ్ ఉండాలి, R&D ఉండాలి, కమ్యూనికేషన్ చేసుకునే స్కిల్ సెట్ ఉండాలి, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ఉండాలి. సో కాబట్టి మీరు SAP S/4HANA ఫైనాన్స్ లో ఉన్నారు కాబట్టి సో మినిమం అకౌంటింగ్ స్కిల్స్ ఉండాలి. ఒకవేళ లేకపోయినా పర్లేదు, మనం చెప్తాము, నో వరీస్. మినిమం అకౌంటింగ్ స్కిల్ సెట్ ఉండాలి. ఓకేనా? సో ఇది మనం తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింటర్స్. ఈ స్కిల్ సెట్ ఉంటే నీకు ఆటోమేటిక్ గా నువ్వు రియల్ టైంలో సస్టైన్ అవ్వచ్చు. ఓకే, ఇంకేదైనా మిస్ అవుతాం కాబట్టి ఎక్సెట్రా అని పెట్టాను. సో ఈ స్కిల్ సెట్ ఒక SAP కన్సల్టెంట్ కింద రేపు పొద్దున్న కంపెనీలో జాయిన్ అయ్యేటప్పుడే మనం ఈ స్కిల్ సెట్ ని అక్వైర్ చేసేసుకోవాలి. వేరే మోడల్ మనం అవి మనం చెప్తాంలే, వాటి గురించి ఆ ఇంటిగ్రేషన్ అనేది మనం చెప్తాం క్లాస్. ఓకే, సో మనకి SAP కన్సల్టెంట్ కావాల్సింది ఇది, అండర్స్టాండింగ్ రిక్వైర్మెంట్ గ్యాదర్ చేయడం, క్లయింట్ చెప్పే రిక్వైర్మెంట్ ని అండర్స్టాండ్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్. అండర్స్టాండింగ్ ద రిక్వైర్మెంట్, ఈ పాయింట్ కూడా యాడ్ చేస్తున్నాం. సో అండర్స్టాండింగ్ ద రిక్వైర్మెంట్, అంతేగాని మనం అదే కమ్యూనికేషన్, క్లయింట్ చెప్పే రిక్వైర్మెంట్ అండర్స్టాండ్ చేసుకోవాలి. ఓకే, సో క్లయింట్ చెప్పే రిక్వైర్మెంట్ ని అండర్స్టాండ్ చేసుకోవాలి. మాట్లాడు. ఓకే, అండర్స్టాండింగ్ ద రిక్వైర్మెంట్ అండర్స్టాండ్ చేసుకోవాలి. సో ఈ స్కిల్ సెట్ మీకు ఉన్నాయి అంటే డెఫినెట్ గా మీరు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఏమే ఛాన్సెస్ ఉంటాయి? సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? సో కాబట్టి SAP కన్సల్టెంట్ కింద కావాల్సిన మినిమం స్కిల్ సెట్ ఇవి. ఒకసారి చదవండి. Business process, technically sound experience on SAP, configuration, testing experience, data migration, troubleshooting experience, proactive mind,
research and development, communication, requirement gathering, understanding requirement, documentation, soft skill, hard skills, end user experience or knowledge. మినిమం అకౌంటింగ్ స్కిల్స్. ఓకే, Minimum accounting. సో అకౌంట్స్ రాకపోయినా నో ఇష్యూస్, మనం చూసుకుందాం. సో కాబట్టి మీకు అర్థమైంది కదా ఫస్ట్. ఓకే, సో కాబట్టి మీకు ఈ రోజు ఓవరాల్ గా మీరు ఏం చేయబోతున్నారు అనేది అర్థమైంది కదా. ఓకే, సో ఓవరాల్ గా మీకు ప్రాజెక్ట్ లో ఏ ప్రాజెక్ట్ లోనైనా మిమ్మల్ని వేయచ్చు. ఓకే, సో ప్రాజెక్ట్ ఎలా వస్తుంది, అలాగే మీరు ప్రాజెక్ట్ లో మీకు వెళ్ళినప్పుడు అంటే వెళ్ళే ముందే మీకు ఈ కైండ్ ఆఫ్ స్కిల్ సెట్ ని మీరు ఎక్వైర్ చేసుకుంటే రేపు పొద్దున్న మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా సక్సెస్ అవుతారు. అర్థమైందా? కాబట్టి సో ఇది ఓవరాల్ గా మీరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అన్నమాట. సో కాబట్టి ఇలాంటి ట్రైనింగ్ ఎక్కడ దొరకదు మీకు. ఫస్ట్ అంటే ఒక జాబ్ లోకి వెళ్తున్నాము అంటే ఈ జాబ్ కావాల్సింది, జాబ్ లో ఉండేది పక్కన పెట్టండి, జాబ్ కావాల్సిన స్కిల్ సెట్ కదా మీకు తెలుసుకోవాల్సింది ఫస్ట్. అవునా కదా? జాబ్ లోకి వెళ్ళక ముందే జాబ్ లో ఏమేమి స్కిల్ సెట్ ఉంటుందో అది ముందుగానే అక్వైర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అది అక్వైర్ చేయనప్పుడు మనకి ఏం ప్రాబ్లం వస్తుంది, జాబ్ లో ప్రాబ్లం వస్తుంది. జాబ్ ప్రాబ్లమ్స్ అనేది ఉండకూడదు అంటే మరి ఈ స్కిల్ సెట్ ని మీరు అక్వైర్ చేసుకుంటేనే రియల్ టైంలో మీరు సక్సెస్ అవ్వగలుగుతారు. అది మనం 3 months నుంచి 4 months పట్టొచ్చు. కొంతమందికి ఆ స్కిల్ సెట్ అక్వైర్ చేయడానికి మినిమం 3 months లేకుండా ఆ స్కిల్ సెట్ అక్వైర్ చేయలేరు. 3 నుంచి 4 months పట్టొచ్చు, కొంతమంది 6 months పట్టొచ్చు, కొంతమంది 1 year పట్టొచ్చు, కొంతమంది 2 years పట్టొచ్చు. డిపెండ్స్ అపాన్ ది పర్సన్ పొటెన్షియల్. అది పర్సన్ బట్టి మారుతూ ఉంటుంది. అవునా కదా? సో అందరూ పాస్ అవ్వరు, కొంతమంది పాస్ అవుతారు. అవునా కదా? సో అదే ఇక్కడ కూడా కొంతమంది 4 నెలలు సెలెక్షన్ అవుతారు, కవర్స్ అయిపోయిన 3 నెలల్లోపు కొంతమంది వచ్చి సెలెక్షన్ అయిపోతూ ఉంటారు. కొంతమంది 4 నెలలు సెలెక్షన్ అవుతారు, కొంతమంది 6 నెలలకు అవుతారు, కొంతమంది 1 year కూడా అవుతారు, కొంతమంది 2 years అవుతారు. డిపెండ్స్ అపాన్ ది పర్సన్. అర్థమైందా? సో కాబట్టి మనం ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇది అంటే ఏంటి మీకు తెలియాల్సిన ఇంపార్టెంట్ పాయింటర్స్ అన్నమాట. సో ఒక ఎస్ఏపి కన్సల్టెంట్ అవ్వాలి అంటే సో మినిమం ఈ స్కిల్స్ ని ఎక్వైర్ చేస్తే మీరు ప్రాజెక్ట్ లో పని చేసే పొటెన్షియల్ అనేది వస్తుంది. ప్రాజెక్ట్ లో పనిచేసే పొటెన్షియల్ అనేది మీరు ఎర్న్ చేయగలుగుతారు ఈ స్కిల్స్. అర్థమైందా? సో కాబట్టి ఈ స్కిల్స్ లేకపోయినా సరే మనం ఎట్లాగైనా ఈ 3-4 నెలల్లో మీకు ఆ స్కిల్స్ ని వచ్చేలాగా చేస్తాం. ఓకే, సో గైడెన్స్ ఇస్తాం. సో మీలో ఎంతమందికి లెటర్ రైటింగ్ వచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ రేపు పొద్దున్న ఇది కూడా యాడ్ చేస్తున్నాను చూడండి, ఈమెయిల్ రైటింగ్ కూడా చాలా మందికి రాదు. అవునా కదా? ఈమెయిల్ రైటింగ్, రేపు పొద్దున ఈమెయిల్ రైటింగ్ ఉంటుందా జాబ్ లో? ఈ ఈమెయిల్ రైటింగ్ ఎంతమంది బాగా రాయగలరండి మీలో? ఇప్పుడు ఈమెయిల్ రాయాలనుకోండి, ఎంతమంది బాగా రాయగలరు? ఒక 10 నిమిషాల్లో ఈమెయిల్ రాయాలి, ఎంతమంది రాయగలరు బాగా? ఇక్కడ ఎంతమంది ఉంటే అంతమంది రాయలేరు 10 నిమిషాలు. ఒక ఈమెయిల్ రాయాలంటే మనకు గగనం అయిపోతుంది. అవునా కాదా? ఈమెయిల్ రాయాలంటేనే మనకి ఏం రాయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, లేకపోతే టు ద ఇన్స్పెక్టర్ ఆఫ్ ది పోలీస్, టు ద ప్రిన్సిపల్ అని రాసినట్టు ఉంది. అప్పుడు ఎప్పుడు ఎఫ్ఐఆర్ రాసుకున్నప్పుడు, కాలేజీలో చదువుకునేటప్పుడు అప్పుడు రాసిన మెయిల్స్ తప్పిస్తే ఇప్పుడు రాసింది ఏమీ లేదు. సో కాబట్టి మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఈమెయిల్ మీకు రాకపోయినా సరే 1 నిమిషంలో నేర్పిస్తాను. 2 నిమిషాల్లో 1 minute లో ఈమెయిల్ నేర్పిస్తాను. సో 1 minute లో నేర్పిస్తాను అన్నప్పుడు అది పాసిబిలిటీ ఉంది అన్న వాళ్ళు రైట్ చేయండి హ్యాండ్. పాసిబిలిటీ లేదు